వివేకానంద రెడ్డి గారి హత్య కేసు చంద్రబాబు నాయుడు గారు 2019కి ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో దాన్ని సిబిఐకి ఇచ్చారు. ఆ తర్వాత సిబిఐ విచారణ చేసుకుంటూ వస్తూ ఉంది. నెక్స్ట్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఆ కేసులో ఛార్జ్షీట్లు ఫైల్ చేస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే ఒకసారి విచారణ ముగించింది సిబిఐ. సునీత గారు వరుస పెట్టి సిబిఐ కోర్టులో, తెలంగాణ కోర్టులో, సుప్రీంకోర్టులో, మళ్ళీ సిబిఐ కోర్టు, తెలంగాణ కోర్టు, సుప్రీంకోర్టు వరుస పెట్టి పిటిషన్లు వేసి ఆ మేడం ఆలోచిస్తున్న కోణంలోనే విచారణ జరగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. అయినా కూడా మధ్యలో సిబిఐ కోర్టు మరికొన్ని అంశాల మీద విచారణ చేయండి అని సిబిఐకి ఆదేశించుకుంటూ కూడా ఆదేశాలు ఇస్తే సిబిఐ మళ్ళీ దాని మీద కూడా విచారణ చేసి దానికి సంబంధించిన 3వ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ కూడా సిబిఐ అనేది కోర్టులో దాఖలు చేసింది. అయినా కూడా సునీత గారు సిబిఐ విచారణతో సాటిస్ఫై అవుతలేరు. కారణం 2029 ఎన్నికల వరకు కూడా బాగా అంటే రాజకీయంగా ఉపయోగపడాలనో లేకుంటే ఇంకేమైనా ఆలోచన ఉందేమో సునీత గారికి అని చెప్పి కొన్ని విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. అండ్ సునీత గారు ప్రధానంగా కోరుకుంటున్నది జగన్మోహన్ రెడ్డి గారు లేదా వాళ్ళ భార్య గారికి నోటీసులు ఇవ్వాలి, వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవాలి, ఏదో మొత్తం మీద వాళ్ళ వరకు వెళ్ళాలి, కనీసం స్టేట్మెంట్ అయినా తీసుకోవాలి అన్నది ఆమె ఆలోచనగా ఉన్నట్లుంది. సో మొత్తానికైతే మళ్ళీ సిబిఐ కోర్టులో కూడా పిటిషన్ వేశారు. సిబిఐ ఏదైతే ఛార్జ్షీట్లు వేసిందో ఆ ఛార్జ్షీట్ తిరస్కరించండి, వాళ్ళు నేను అనుకున్న కోణంలో విచారణ చేయడం లేదు అని చెప్పి, సిబిఐ ఏమో మేము అన్ని కోణాల్లో విచారణ చేశామని వాళ్ళు. మొత్తం మీద ఇద్దరి వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసినటువంటి సిబిఐ కోర్టు తాజాగా సునీత గారు దాఖలు చేసిన పిటిషన్ని డిస్మిస్ చేసుకుంటూ నిర్ణయం వెలువరించింది. తీర్పు దీంట్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు, అన్ని కోణాల్లో దర్యాప్తు జరిగింది అని చెప్పి ఇంకా ఇలాంటి పిటిషన్లను ఎంటర్టైన్ చేసుకుంటూ వెళ్తే వాస్తవానికి న్యాయ ప్రక్రియకు మరింత ఆటంకంగా మారతాయని సునీత గారు వేసిన పిటిషన్ని డిస్మిస్ చేసింది సిబిఐ కోర్టు. సో ఇక ఇందులో న్యాయ ప్రక్రియ ట్రయల్ మొదలవ్వడమే. మరి సునీత గారు ఏమైనా నెక్స్ట్ తెలంగాణ హైకోర్టుకి, అక్కడ కూడా ఏమైనా ఎదురు దెబ్బలు తగిలితే అక్కడ నుంచి సుప్రీంకోర్టుకి, మరి ఇక్కడికి కూడా వెళ్తారా లేకుంటే ఇక్కడితో ఇక పిటిషన్లు వేయడం ఆపేస్తారా అంటే తెలియదు, చూడాలి.